హలో అందరికీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే ఇంకా పిల్లలకి హాలిడేస్ వదిలినారు కదా దసరాకి. సో ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం నేనైతే ఇవాళ నిప్పాట్లు అయితే ప్రిపేర్ చేశాను. చాలా క్రిస్పీగా వచ్చాయి. నేను ఎలా చేశానో చూపిస్తాను, చూసేయండి. ఇంతకీ మీ పిల్లలు కూడా హాలిడేస్ వదిలినారా లేదా కూడా కామెంట్ చేయండి. ఇక్కడ కర్ణాటకలో అయితే 27 నుంచి హాలిడేస్ అయితే ఇచ్చారనమాట. 8 నుంచి స్కూల్ అయితే ఓపెనింగ్ ఉంటుంది వాళ్ళకి. ముందుగా నేనైతే ఒక 2 కప్పుల బియ్యం పిండి అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి, అంటే మనం వట్టిగా పొడి బియ్యం అయితే వేయించుకొస్తాం కదా, అదే అనమాట. దీన్ని నేనేం నానబెట్టలేదు రైస్ అయితే. ఇది ఓన్లీ పొడి బియ్యం పిండి. ఒక 2 కప్స్ అయితే వేసుకొని జల్లించుకున్నాను. తర్వాత హాఫ్ కప్పు వచ్చేసి మైదా అయితే వేసుకున్నాను అనమాట. మైదా కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకో కొంచెం మెత్తబడుతున్నాయి, అందుకే హాఫ్ కప్ అయితే వేసుకున్నాను. తర్వాత వేయించిన పల్లీలు, పుట్నాలు పప్పు అంటారు కదా, వాటిని అయితే మిక్సీకి అయితే పట్టాను, అది కూడా వేసాను. తర్వాత కొంచెం నువ్వులు, పచ్చి కరివేపాకు ఉంటుంది కదా, చిన్న కట్ చేసుకున్నాను. వాము, ఒక 3 స్పూన్లంతా కారం అయితే వేసుకున్నాను అనమాట. అలానే కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ కూడా వేసుకొని మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటున్నాను. ఫస్ట్ ఇలాంతా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్న ఆయిల్ కూడా వేసుకుంటే మనకు నిప్పాటు అనేది కొంచెం క్రిస్పీగా వస్తుంది. నేనైతే ఇంట్లో కొద్దిగా చేసుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు కదా, ఇంక ఇంట్లోనే ఉంటామనేసి ఒక 2 డేస్కి అట్లా సరిపోయేటట్టు చేసుకుంటాను. అలానే కొంచెం వేడి వాటర్ కూడా వేసుకుంటున్నాను అనమాట. వేడి వాటర్ అయితే వేసుకుని కలుపుకుంటున్నాను. కావాలంటే మనము కోల్డ్ అంటే మామూలు వాటర్తోనే కలుపుకోవచ్చు. మరి ఎందుకు వచ్చిందనేసి నేనైతే కొంచెం వేడి వాటర్తోనే కొంచెం గోరువెచ్చగా చేసుకొని కలుపుకుంటున్నాను అనమాట. ఫైనల్లీ పిండి అయితే ఇలా ఉండాలి. మరీ లూజ్ కాకుండా కొంచెం మీడియంగా ఉంటే చపాతీ పిండిలాగా సరిపోతుంది. ఇది ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసి ఈలోపు ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇప్పుడు చిన్న ముద్దలు అయితే చేసుకుంటున్నాను. మనకి ఎంత సైజు నిప్పట్టు కావాలో అంత సైజులోన ఉండలు అయితే చేసుకుంటున్నాను. నేను కొంచెం అరచేతి కన్నా కొంచెం వెడల్పు అయితే చేసుకుంటున్నాను. మరీ పెద్దగా అయితే బాగుండు కదా. ఇలా మొత్తం ఉండలు అయితే చేసి మిగిలిన పిండి పైన అయితే ఒక క్లాత్ కానీ లేక ఒక ప్లేట్ కానీ కప్పేసుకోవాలన్నమాట. లేకపోతే పిండి అనేది కొంచెం డ్రై అయిపోతుంది. ఇలానే ఉండలని చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు నిప్పట్లు చేసుకోవడానికి అయితే ఒక పేపర్ అయితే అంటే ఒక కవర్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మామూలు ఓలిక్ పేపర్ లాగా ఉంటుంది కదా, అదైనా తీసుకోవచ్చు. లేదా మనకి ఒకవేళ ఇంట్లో ఇవన్నీ లేకుంటే నూనె పేపర్ ఉంటుంది కదా, ఆయిల్ కవరు, దాంతో కూడా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని మనం చేసిన ఉండలు కూడా పెట్టేసి అదే కవర్ కొంచెం దానిపైన వేసి నేను ఒక బాక్స్ అయితే వెడల్పుగా ఉంటుందని తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇట్లా నొక్కితే నిప్పట్లు అయితే రెడీ అయిపోతాయి. నాకు ఈ సైజులో చేసుకుంటున్నాను నేను. మొత్తం ఇలానే చేసుకుంటున్నాను అన్నీ. మనం నిప్పట్లు ఒత్తేదంతా కూడా చేసుకోవచ్చు, బట్ నా దగ్గర అయితే అది లేదనమాట. ఇదే నాకు కొంచెం ఈజీగా అనిపించింది. మొత్తం ఒత్తిన తర్వాత ఇంకొంచెం ప్రెస్ చేస్తే కొంచెం వెడల్పు అవుతాయి కదా. సో ఇప్పుడైతే పేపర్ పక్కన కనేసి ఇంకా వేడైందనమాట నూనె అయితే. అందుకే ఒక ప్లేట్లోకి అన్నీ ఇవి తీసుకొని తొందరగా వేసేకి బాగుంటాయని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో ఆయిల్ కూడా హీట్ ఎక్కిందనమాట. మంట అయితే కొంచెం నేను మీడియంగా పెట్టేసి వేస్తున్నాను. మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక 3 అట్లా వేసుకుంటే మనకి కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేది చూసుకొని ఒక 3 వేసుకున్నాం అనుకో మంచిగా పొంగుతున్నాయి నిప్పట్టు అనేది. ఎక్కువగా వేస్తే సరిగ్గా పొంగవు అనమాట, ఒకదానికొకటి అతుక్కుంటాయి కదా. సో చూసారు కదా, నిప్పట్టు అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా సూపర్ ఉన్నాయి. నేను ఏంటంటే కొంచెం కారం తక్కువ వేసాను పిల్లలు తింటారనేసి. ఇలా అన్నీ వేసిన తర్వాత ఇది ఒక 10 నిమిషాల పాటు బయట చల్లారిన తర్వాత ఒక కవర్లోకి అయితే వేసి మనం బాక్స్లో పెట్టుకుంటే దాదాపు ఒక 10 డేస్ 15 డేస్ వరకు కానీ ఉంటాయన్నమాట. ఇవి 10 డేస్ లోపే పిల్లలు తినేస్తారు, బట్ 15 డేస్ వరకు కానీ పెట్టుకోవచ్చు. సో ఫైనల్లీ నిప్పట్టు అయితే ప్రిపేర్ చేశాను. మీకు ఎలా అనిపించిందో ఈ వీడియో కమెంట్ చేయండి. ఇంక ఇవాళ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా, వాళ్ళకి నిప్పట్లు అయితే ప్రిపేర్ చేసి పెట్టాను. ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే ఏదో ఒకటి చేయాలి వాళ్ళకి.
ఈ పని అంతా ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయింది. నిప్పట్ట మీరు ఎలా చేస్తారనేది కూడా కామెంట్ చేయండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. ఈ నిప్పట్టుకి కొంతమంది మైదా, గోధుమ పిండి అన్నీ అట్లా ఇంక్లూడింగ్ చేసి చేస్తారు కదా, అట్లా ఒకసారి చేసాము. కాకపోతే అది ఎందుకు కొంచెం అంటే మెత్తబడిపోయిందనమాట. చేసిన తర్వాత నిప్పట్టు అనేది చాలా మెత్తగా అయిపోయింది. చేసినాక ఒక హాఫ్ అన్ అవర్కి ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. ఇవాళ వీడియో అయితే ఇదనమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. అలానే ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.